యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమను శుభములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనల్ని అందరినీ కూడా సంవత్సరంతో కూడా కాపాడి బలపరిచి భద్రపరిచి మరొక నూతన మాసంలో మరొక ప్రభు దినంలో మనల్ని ఈ విధంగా నడిపించి ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా అనేకులు ప్రపంచమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పర్వదినాన్ని, క్రిస్మస్ పండుగను మరి ఆ సందర్భంగా మనమందరం కూడా ఈ నెలంతా కూడా చాలా ఆనందోత్సాహాలతో సంతోషంతో గడుపుతూ ఉంటాం పిల్లలు. కానీ ప్రభునామమున విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరం కూడా మరి మనము ఎప్పుడైతే మన తప్పిదాలు మాటికి యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడుతుంటామో మరి అలాంటి మనందరికీ ప్రతి దినం కూడా క్రిస్మస్ పండుగనే హల్లెలూయా నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం జన్మదినం యేసు ప్రభు యొక్క జన్మదినం, యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే పండుగని ఏమంటారంటే క్రిస్మస్ అని పిలుస్తారు. ఏమంటారు? క్రిస్మస్ అంటారు. సరే, క్రిస్మస్ అనే మాట రెండు పదాల యొక్క కలయిక ప్రియ. క్రైస్ట్ మరియు మాస్ అనే రెండు పదాల యొక్క కలయిక. క్రైస్ట్ అంటే క్రీస్తు అనే అర్థము, మాస్ అంటే ఆరాధన అర్థం. కాబట్టి యేసు అనగా రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. కాబట్టి క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తు యొక్క ఆరాధన లేదా క్రీస్తును ఆరాధించడం అని అర్థం. క్రిస్మస్ అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధన చేయడం. క్రీస్తు ఆరాధనే క్రిస్మస్. మరి యేసుక్రీస్తు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు పిల్లలు. మనము యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా చేస్తున్నాం, జరుపుకుంటున్నాం. మరి పుట్టిన దినము అనే ఆచారం, పుట్టిన దినము జరుపుకున్నట అనే ఆచారం, క్రిస్మస్ కాదు, పుట్టిన దినాన్ని జరుపుకునే ఆచారము మొట్టమొదట 3000 సంవత్సరాల క్రితం ఐగుప్తీయులు మొట్టమొదటిగా పుట్టినరోజును జరుపుకోవడము మొదలుపెట్టారు. ఎన్ని సంవత్సరాల క్రితము? 3000 సంవత్సరాల క్రితము ఆరంభించారు పిల్లలు. తర్వాత 336 సంవత్సరంలో క్రీస్తు శకము 336 సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖు నుంచి రోమ్లో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్ వారు కాన్స్టంటైన్ అనే చక్రవర్తి కాలంలో క్రిస్మస్ జరపడానికి ఆరంభించారు పిల్లలు. 336 సంవత్సరం నుంచి క్రిస్మస్ పండుగ జరుగుతూ ఉంది. ప్రతి దినము ఘనంగా జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా క్రిస్మస్ను ఆచరిస్తూ ఉన్నారు, క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు, ఆయన నామాన్ని గణపరుస్తున్నారు, ఆయన నామాన్ని కొనియాడుతున్నారు, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసుతో మన కోసము పుట్టినటువంటి ఆ క్రిస్మస్ దినాన్ని జరుపుకుంటున్నారు పిల్లలు. మరి క్రిస్టస్ మాస్ అని కూడా దీన్ని అంటారు, క్రిస్టస్ మాస్ అని కూడా పిలుస్తారు. దీన్నే క్రీస్తు ఆరాధన అని కూడా పిలుస్తారు. క్రిస్టస్ మాస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన అని అర్థం. మరి ఆ తర్వాత మరి రియల్ క్రిస్మస్ అని పదం వచ్చింది పిల్లలు. ఏ పదం వచ్చింది? రియల్ క్రిస్మస్. రియల్ క్రిస్మస్ అంటే ఏమిటి? క్రీస్తు ప్రభువును నిజంగా హృదయంలోనికి ఆహ్వానించుకోవడమే, క్రీస్తు ప్రభువును మన ఇంటిలోనికి ఆహ్వానించడమే నిజమైన క్రిస్మస్. అంత మాత్రమే కాకుండా యేసు క్రీస్తు ప్రభువుకు లోబడి జీవించడమే నిజమైన క్రిస్మస్. యేసు ప్రభువుకు నిజంగా లోబడి జీవించడమే నిజమైన క్రిస్మస్. దట్ ఈస్ రియల్ క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. కాబట్టి మనము నిజంగా నిజమైన క్రిస్మస్ జరిపే వాళ్ళగా ఉండాలంటే మనము దేవునికి లోబడి ఉండాలి, యేసుక్రీస్తును హృదయంలో కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా జరుపుకునే పండుగనే రియల్ క్రిస్మస్ అంటాం. ఆ విధంగా జరిపే
పండుగనే రియల్ క్రిస్మస్ అని పిలుస్తాం. తర్వాత మరి ఈ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ 19వ శతాబ్దంలో ఆ మధ్యకాలంలో లౌకిక సంస్కృతి వైపు ప్రజలు త్రోవ చూపించడం, దారి వెళ్ళడం, క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని లోకపరమైనటువంటి లౌకిక సంస్కృతి వైపుకు మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉండేది. మొగ్గు చూపుతూ ఉండడం అంటే యేసుప్రభువును వదిలిపెట్టారు, వాక్యాన్ని వదిలిపెట్టారు, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టారు, దేవుని ఆనందించడం వదిలిపెట్టారు, దేవుని నిజంగా ఆరాధన చేయడం వదిలిపెట్టారు, పాపక్షమాపణ అనుభవంలోనికి రావడం అనేది వదిలిపెట్టారు, దేవుని పిల్లలుగా మార్చబడడం అనేది వదిలిపెట్టారు, దేవుని కొరకు జీవించాలనే తృష్ణగానే ఉండడం అనేది వదిలిపెట్టినారు. లోకపోకడల వైపు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని లోకపోకడల వైపు, లోకాచారాల వైపు, లోక సంస్కృతి వైపు మరి క్రైస్తవులు 19వ శతాబ్దం మధ్య భాగంలో నుంచి లౌకిక సంస్కృతి వైపు ప్రజలు మరి మళ్ళడం అనేది మొదలుపెట్టినప్పుడు ఆ యునైటెడ్ స్టేట్స్లో జాతీయత భావం అనేది ఎదురుదెబ్బకు దారితీస్తుంది. జాతీయత భావం అనేది ఎదురుదెబ్బకు దారితీసింది. ఆ విధంగా దారితీసినప్పుడు ఈ నిజమైన క్రిస్మస్ అనే భావన, నిజమైన క్రిస్మస్ అనే పదం అనేది అవతరించడము జరిగింది. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు మనకు ఎంతో మాదిరి ఉంచిపోయారు పిల్లలు. కాబట్టి దేవుడితో కూడా సమానంగా ఉన్నటువంటి దేవుడితో కూడా సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, మరి వ్యక్తునిగా చేపట్టాడు, మరి ఆ విధంగా మనిషిని పోలికగా పుట్టాడు, మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నటువంటి దేవాదేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనిపించే ఆ లక్షణము, మొట్టమొదటి లక్షణము ప్రేమ అనే లక్షణాన్ని మనము యేసుక్రీస్తు ప్రభువులో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రేమ అనే లక్షణాన్ని మనము పొందుకోవాలి. తర్వాత రెండవది నిరీక్షణ కలిగి జీవించడం. ఆయన ఏదైనా మన కోసం, దేవుని పిల్లలమైనటువంటి మన కోసం ఏదైనా చేయగలడనే నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ నిరీక్షణను మనము పొందుకునే వారంగా ఉండాలి. తర్వాత ఎల్లప్పుడూ కూడా ప్రభువును ఆనందించి మరలా చెప్పును ఆనందించి అని వాక్యంలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆనందించడము అంటే సంతోషం కలిగి ఉండడం, సంతోషంగా ఉండాలి. ప్రభునామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ మూడు కూడా ప్రేమ, నిరీక్షణ మరియు సంతోషం, ఈ మొదలైనటువంటి వాటి కోసం మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశాన్ని కలిగించడమే క్రిస్మస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమను మనం కలిగి జీవించాలి. యేసుక్రీస్తు మన పై ఉంచినటువంటి నిరీక్షణను మనం కోల్పోకుండా మనము జీవించేవారు ఉండాలి. తర్వాత యేసుప్రభు నామమునందు మరి విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారంగా ఉండాలి. కష్ట దుఃఖ బాధ సమయాల్లో అన్నింటిలో కూడా సంతోషంగా ఉండాలని మనకు క్రిస్మస్ పండుగ నేర్పిస్తుంది. ప్రేమను కలిగి ఉండమని, నిరీక్షణను కలిగి ఉండమని, సంతోషాన్ని కలిగి ఉండమని క్రిస్మస్ పండుగ మనకు నేర్పిస్తుంది. తర్వాత ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుడు మనకు చేసినటువంటి మేలు, ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఎన్ని మేలు చేశాడు దేవుడు, ఎన్ని ఉపకారాలు చేశాడు దేవుడు. కాబట్టి అటన్నిటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశాన్ని దేవుడు ఈ యొక్క క్రిస్మస్ పండుగను జరపడం ద్వారా దేవుడు మనకు అటువంటి అవకాశాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఏం కలిగించాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం. కృతజ్ఞత చెప్పడం వేరు, కృతజ్ఞతగా జీవించడం వేరు. పిల్లలు థ్యాంక్స్ అని చెప్పడం వేరు, థ్యాంక్ఫుల్గా జీవించడము వేరు. ఒకసారి ఏమన్నారంటే ఏదో మెయిల్ చేశాడు, మా ప్రిన్సిపల్ మెయిల్ చేశాడు. మెయిల్ చేస్తే థ్యాంక్స్ చెప్పేవేం జాన్ అంటున్నాడు. నన్ను థ్యాంక్స్ చెప్పేవంటే థ్యాంక్స్ చెప్పేదానికంటే థ్యాంక్ఫుల్గా ఉండడము నాకు ఇష్టం సార్ అని చెప్పినాను. థ్యాంక్ఫుల్గా ఉండడము ఇష్టంగా ఉండాలి. అంటే కృతజ్ఞత చెప్పేదానికంటే ఆ ప్రకారంగా ఉండడం అనేది ముఖ్యమైనది. కాబట్టి మనం దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత పూర్వకంగా కూడా మనము క్రియల్లో చూపించాలి.
కృతజ్ఞతాపూర్వకంగా మనము జీవించాలి. ఆ మాట అనేసరికి స్టన్ అయిపోయినాడు అని చెప్పేసి స్టన్ అయిపోయినాడు. కృతజ్ఞతాపూర్వకంగా జీవించాలి కదా, అవును కదా, కరెక్టే కదా, థ్యాంక్స్ చెప్పేదానికంటే, థ్యాంక్స్ చెప్పి లోపల తెచ్చుకునేదానికంటే మరి ఇట్లా కృతజ్ఞతాపూర్వకంగా చెప్పిన మాట వింటూ లోబడి ముందుకు సాగడం ముఖ్యమైనది సార్ అని చెప్పేసి చెప్పాను. చాలా సంతోషమైనాడు, స్టన్ అయిపోయినాడు. సో కాబట్టి ఆ విధంగా మరి మనము కృతజ్ఞతాపూర్వకంగా జీవించే వారంగా మనము ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడు ఎన్నో మేలను మన పట్ల చేస్తున్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. కాబట్టి ఆ ఉపకారాలన్నింటినీ కూడా మర్చిపోకుండా దేవునామాన్ని కనపరిచే వారంగా మనం ఉండాలి. ఆ తర్వాత అది మాత్రమే కాకుండా ప్రేమ మరియు నిరీక్షణ సంతోషాలను మనం కలిగి ఉండడమే మాత్రమే కాకుండా మనము కలిగి ఉన్నటువంటి ప్రేమను, నిరీక్షణను మరియు సంతోషం అనే లక్షణాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలి, ఇతరులతో పంచుకోవాలి. ఆ విధంగా ఇతరులతో పంచుకోవడమే నిజమైన క్రిస్మస్. ఈరోజు ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చినారు, చాలా సంతోషమైంది. నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క ఆంతర్యం అదే కదా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని వాక్యము సెలవిస్తాను. ఏమన్నా కానీ, ఏదన్నా కానీ, ఎట్లన్నా కానీ ఖచ్చితంగా దేవుని కోసం నేను ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఏదో ఒకటి అక్కడ చేసి చూపిస్తూ ఉంటాను. చూసైనా నేర్చుకుంటారనే ఉద్దేశంతో, అవునా కాదా? కాబట్టి ఆ విధంగా మరి మనం అందరం కూడా ముందు కాక దేవుని చిత్తానుసారంగా మనము నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవంలోకి మనము వస్తున్నాం కాక. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి గురించినటువంటి లక్షణాలు, ఈ 3 లక్షణాలు, ప్రేమ, నిరీక్షణ మరియు సంతోషాన్ని ఇతరులకు పంచే లక్షణాలు, ఈ మూడింటిని మనం ఇతరులకు పంచేవారంగా మనం ఉండాలి. మనం మాత్రమే కాకుండా ఇతరులకు పంచేవారుగా ఉండాలి. తర్వాత అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ తర్వాత మనకి ఇష్టమైనటువంటి వారితో మాత్రమే మనం గడుపుతూ ఉంటాం, మనకి ఇష్టమైన వాళ్ళతో గడుపుతూ ఉంటాం. మనం అంటే ఇష్టం లేని వాళ్ళతో కూడా గడపడము నిజమైనటువంటి క్రిస్మస్ ఆంతర్యం కదా. మనం అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని పలకరియడం కూడా నిజమైనటువంటి క్రిస్మస్. వాళ్ళతో కలిసి ఉండడం అనేది నిజమైనటువంటి క్రిస్మస్. కొంతమంది కొండ ప్రాంతాల్లో ఎవరు దిక్కులేనటువంటి ప్రదేశాల్లో, మరి ఎవ్వరు సంచరించని ప్రదేశాల్లో, చిట్ట చివరి కారడుల్లో, చీమల దూరని చిట్టడుగులు అంటుంటారు కదా, అటువంటి కొండలు, గుట్టలు, లోయలు, పర్వతాలు, సెలయేరులన్నీ దాటి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి కొంతమంది వందల కుటుంబాలు, ఒక 100 మంది దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కదా. ఎంతో సంతోషం కదా. వాళ్ళతో కూడా కలిసి, వాళ్ళతో కూడా కేకులు కట్ చేసి, వాళ్ళకు ఆహారం ఇచ్చి, వాళ్ళకు కావాల్సినటువంటి వస్త్రాలు వాళ్ళకు అందించడం అనేది ఎంత ఆనందకరమైనటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ పీరియడ్, నిజమైనటువంటి ఆనందం. అదే దేవుడు మనకు మాదిరి ఉంచిపోయినటువంటి అనుభవం. కాబట్టి ఆ అనుభవంలో చాలామంది ఉంటున్నారు పిల్లలు. కాబట్టి వాళ్ళందరిని బట్టి దేవునామానికి స్తోత్రము కలుగును గాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? అదే నిజమైనటువంటి క్రిస్మస్ పీరియడ్. తర్వాత ఇతరుల కొరకు మనం పాటుపడటమే నిజమైనటువంటి క్రిస్మస్. ఇతరుల కోసం జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్. మన కోసం మాత్రమే కాకుండా మన జీవితాన్ని మనము త్యాగం చేసుకుని ఇతరుల కోసం జీవించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించడమే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ పండుగలో మనము మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బహుమానంగా మనకు ఇవ్వబడ్డాడు. ఏ విధంగా ఇవ్వబడ్డాడు? బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఎవరి ద్వారా ఇవ్వబడ్డాడు? తండ్రి అయినటువంటి దేవుని ద్వారా బహుమానంగా ఇవ్వబడ్డాడు. ఎవరి కోసం ఇవ్వబడ్డాడు? మనందరి కోసము బహుమానంగా ఇవ్వబడ్డాడు. కాబట్టి అది తెలుసుకోవడమే నిజమైనటువంటి క్రిస్మస్. తెలుసుకొని గ్రహించి ఆ ప్రకారంగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని, బహుమానంగా ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించి ఆయన మాటలకు లోబడి ఆయన చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగడమే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం. తర్వాత మరి ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకోవడం కూడా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలో భాగమై ఉన్నది. తర్వాత నెక్స్ట్ మనం ఇంకా ముందుకు సాగినట్లయితే మనం దేవునికైనా మనం ఇతరులకైనా ఏదైనా ఒక బహుమానాన్ని ఇస్తే
అది ఒంటరిగా ఉండాలి పిల్లలు. దేవునికి కానీ లేకుంటే ఇతరులకు కానీ ఒక బహుమానాన్ని కనుక ఇచ్చినట్లయితే అది ఒంటరిగా ఉంటుందా? అది ఒంటరిగా ఉండదు, ఎప్పటికీ ఉండదు. భవిష్యత్తులో మనకు అది నిరీక్షణను కలిగజేస్తుంది పిల్లలు. ఏం కలిగజేస్తుంది? నిజమైనటువంటి నిరీక్షణను మనకు కలిగజేస్తుంది. దేవుడు మనకు ఖచ్చితంగా బహుమానంగా ఇస్తాడు. మళ్ళీ తిరిగి నా దగ్గరికి 10 రెట్లు వెనక్కి వస్తుంది అని చెప్పేసి మనకు ఏముంటుంది? నిరీక్షణ. దేవుని కోసము మనము ఒక పని చేస్తే, దేవుని కోసం మన సమయాన్ని ఖర్చు పెడితే, దేవుని కోసం మనము ప్రయాసపడితే, దేవుని కోసం భారం వహిస్తే, దేవుని కోసము శ్రద్ధ వహిస్తే మరలా తిరిగి ఆ ఆశీర్వాదం మనమే పొందుకుంటామనే నిరీక్షణను కలిగిస్తుంది నిజమైనటువంటి క్రిస్మస్ ఫీలర్. కాబట్టి ఆ విధంగా నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంలోనికి మనము ప్రవేశించడం కాక నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి ఈ యొక్క సూత్రం అనేది, అంటే మనము ఇస్తే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది అనే సూత్రం ఎప్పటికి కూడా మారనే మారదు. మారుతుందా? ఎప్పటికీ ఆ సూత్రం మారనే మారదు. ఇస్తే ఖచ్చితంగా 10 రెట్లు ఎక్కువ మనము పొందుకుంటాము. కాబట్టి ఇచ్చేవారంగా మనము ఉండేవారంగా ఉండడమే, ఇవ్వాలని జ్ఞాపకం చేయడమే నిజమైనటువంటి క్రిస్మస్. తర్వాత నెక్స్ట్ దేవుని యొక్క ప్రేమను క్రిస్మస్ జ్ఞాపకం చేస్తుంది పిల్లలు. దేవుని యొక్క ప్రేమను జ్ఞాపకము చేస్తుంది. సర్వలోక మానవాళి కొరకు తాను బలియాగంగా మార్చబడినటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసేది నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి ఆ నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవాన్ని మనము పొందుకునే వారుగా మనం ఉండాలి. తర్వాత మరి అంత మాత్రమే కాకుండా క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరచడానికి క్రిస్మస్ పండుగ ఉపయోగపడుతుంది. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవుని యొక్క ప్రేమను ఇతరులకు తెలియపరచడానికి క్రిస్మస్ ఉపయోగపడుతుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచిపెట్టి భూలోకాన్ని చేరుకున్నాడని క్రిస్మస్ పండుగ మనకు జ్ఞాపకం చేస్తుంది. తర్వాత పాపముల చేత, అపరాధముల చేత, మరి సంఖ్యల చేత పడి చెడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రజలందరినీ కూడా విడిపించి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారిగా మరి తయారు చేస్తుంది మనల్ని ఈ యొక్క క్రిస్మస్. క్రీస్తు లేకుండా మనం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయలేకుండా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయగలుగుతున్నాము. తర్వాత ఆ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఒక సాధనంగా ఉంటుంది క్రిస్మస్ పండుగ. ఒక సాధనంగా ఉంటుంది. ఏం పొందుకోవడానికి? దేవుని నుంచి వచ్చే పట్టదానంతా విస్తారమైనటువంటి ఆకాశ వాక్యాలను విప్పి పట్టదానంతా విస్తారమైనటువంటి దీవెనలను మనమందరం కూడా పొందుకోవడానికి సహాయపడేదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆ క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ ఆనందంలోనికి మనము వచ్చేవారుగా ఉండాలి. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? తర్వాత నెక్స్ట్ పాపం నుంచి విడుదల పొంది, పాపం నుంచి మనము విడుదల పొంది నీతిమంతులుగా మారాము, దేవుని బిడ్డలుగా మారాము, దేవుని సొత్తుగా మారాము, దేవుని పిల్లలని పిలువబడుతున్నాము, రాజులైనటువంటి యాజక సమూహంగా మార్చబడ్డాము. మరి మనం చనిపోయిన తర్వాత నిత్య జీవం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది అని మనకు జ్ఞాపకం చేసేదే నిజమైనటువంటి క్రిస్మస్. ఈ నిజమైన క్రిస్మస్ ఆనందంలోకి మనమందరం కూడా కాబట్టి ఆ విధంగా కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల మనం జీవించడానికి జ్ఞాపకం చేసేది నిజమైనటువంటి క్రిస్మస్. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనము పొందుకునే వారంగా ఉండాలి. దేవుడు మన పట్ల ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఉపకారాలు చేశాడు, జ్ఞాపకం చేసుకుని వాటన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని మరి దేవుడిని ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి, కొనియాడే వారంగా ఉండాలి. ఆ విధంగా కొనియాడడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. కాబట్టి దినదినము యొక్క నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించే వారంగా ఉండాలి. దేవుడు చేసిన మేలను ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రతిదినము స్మరణకు తెచ్చుకుంటూ ఉండాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవం పిల్లల. తర్వాత నెక్స్ట్ స్నేహితులతో మరియు బంధువులతో మిత్రులతో వాళ్ళందరినీ కూడా ఇంటికి ఆహ్వానించి, చర్చికి ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఆ ప్రేమతో పలకరించి ఆ తర్వాత వాళ్ళకు స్వీట్లు పంచిపెట్టి మనకు మరి వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వడం అనేది నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవం పిల్లలు. కాబట్టి ఆ విధంగా ఇవ్వడానికి, ఆ విధంగా చేయడానికి, క్రీస్తును దగ్గర చేయడానికి, క్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఇతరులకు పంచిపెట్టడానికి తోడ్పడేది నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవం. ఆ నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవంలోకి మనం అందరూ కూడా వస్తువుగాక. సరే, కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. మరి
మనం క్రిస్మస్ సందర్భంగా మరి లోకంలో జీవిస్తుండగా కొన్ని మాటలు మనము చదువుకున్నాము. మరి మనమే ఆలకించి మనం మొర ఆలకించి దేవుడు చేసే పనులు ఎన్నో గొప్పవి పిల్లలు. కాబట్టి మనము దేవుని పిల్లలుగా ఉంటూ నీతిమంతులుగా ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నీతిమంతులుగా మార్చబడ్డాము. నీతిమంతులుగా మార్చబడినటువంటి మనము దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా మన యొక్క మొరను ఆలకించి అడుగువాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మన యొక్క శ్రమలన్నింటిలో నుంచి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నాడు. 34వ కీర్తన చూద్దాం. చూడండి, 34వ కీర్తన గ్రంథము 34వ అధ్యాయం చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకున్నాం. 17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. తర్వాత ఇంకా విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి క్రిస్మస్ సందర్భంగా మనమందరం కూడా శ్రమలో ఉన్నామా, బాధలో ఉన్నామా, వేదనలో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. కాబట్టి యెహోవా నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును రాయబడింది. మనకు ఏ శ్రమలు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువ శ్రమలను అనుభవించాడు కదా. సో కాబట్టి వారి యొక్క శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తాడు, మనల్ని కూడా విడిపించే దేవుడే ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయంతో యేసుక్రీస్తు ప్రభువా మీరు మా కొరకు మరణించావు, తిరిగి లేచావు, మమ్మల్ని క్షమించు, మా అపరాధములను క్షమించు, తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలను క్షమించమని ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయంతో వేడుకుంటూ ఉంటారో, ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి యొక్క ప్రార్థనలన్నింటినీ కూడా ఆలకించి మరి జవాబును పెంచడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు పిల్లల. విరిగినటువంటి హృదయం గల వారికి యెహోవా సమీపంగా, ఆసన్నుడు అంటే అర్థం ఏంటి? సమీపంగా ఉన్నటువంటి దేవుడు. తర్వాత నెక్స్ట్ నలిగినటువంటి మనస్సు గల వారిని ఆయన రక్షించు. ఎటువంటి వారిని రక్షిస్తాడు? నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? యేసు అనే మాటకు రక్షకుడు అర్థం. కాబట్టి ఆయనలో ఏమున్నది? రక్షణ ఉన్నది, రక్షించే స్వభావం ఉన్నది. ఎక్కడి నుంచి రక్షించే స్వభావము? పాపంలో నుంచి విడిపించే స్వభావం. కాబట్టి పాపంలో నుంచి విడిపిస్తాడు మనల్ని. దాని ద్వారా కలిగినటువంటి శాపం నుంచి మనల్ని విడిపించే దేవుడే ఉన్నాడు. కాబట్టి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. ఆ తర్వాత నీతిమంతునికి కలువ ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని రాయడం. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి అనేక ఆపదలు కలిగినా కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు నీతిమంతుల్ని విడిపించి రక్షించే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. తర్వాత నెక్స్ట్ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి ఇక్కడ కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. కాబట్టి మన తండ్రి అయినటువంటి దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడు. సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. బయటకు గ్రామాలకు వెళ్తే ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా ఆదరణ లేనటువంటి వారు, దుఃఖంతో బాధపడేవారు, వేదన చెందేవారు, కన్నీటి పర్యంతం ఎవరి ఇంట్లో చూసినా కూడా దుఃఖమే, ఎవరి ఇంట్లో చూసినా ఏడుపే, ఎవరి ఇంట్లో చూసినా బాధనే. ప్రతి ఒక్కరికి కూడా శ్రమలు లేనటువంటి వ్యక్తులే లేనటువంటి పరిస్థితులలో అంత్య దినాల్లో జీవిస్తూ ఉన్నారు పిల్లలు. కాబట్టి కనికరాన్ని చూపించే తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను
ఆదరించుటకు శక్తి గల వారు అగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు పిల్లలు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మా బాధ అంతటిలో నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. మన శ్రమంతో, మన దుఃఖం నుంచి, మన కష్టం నుంచి, మన కన్నీటి నుంచి విడిపించే దేవుడుగా, మనకు ఇమ్మానుయేలు దేవుడుగా, తోడైనటువంటి దేవుడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనం ఆయన నామమున విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా కొనసాగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున విశ్వాసం నుంచి ఆయన బిడ్డలుగా కొనసాగుతూ ముందుకు సాగాలని మనమే చేపడుతున్నాం. సరే, తర్వాత నెక్స్ట్ ఆ విధంగా ఆదరణ కలిగించే మాటలు చెప్పినప్పుడు అనేకులు ఎంతో ఆదరణ పొందుతున్నారు, ఏడుస్తున్నారు, దుఃఖంతో బాధపడుతున్నారు. దేవుడు నా కోసం ఇంత గొప్ప కార్యాలు చేసినాడు అని చెప్పేసి తెలియని వారందరూ కూడా తెలుసుకుని ఆనంద బాష్పాలు కూడా రాల్చే వాళ్ళుగా ఉంటున్నారు పిల్లలు. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలు ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ శ్రమలో దుఃఖంలో మనము సంతోషంగా మనం ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. శిలువ శ్రమల్లో పాలువారమై ఉన్నంతగా మనము సంతోషించే వారంగా ఉంటున్నాం పిల్లలు. సంతోషించే వారంగా మనము ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. సో కాబట్టి శ్రమలన్నింటినీ చులకని శ్రమలు, కాబట్టి ఆ చులకని శ్రమలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి మనల్ని రక్షించే దేవుడుగా, ఆదరించే దేవుడుగా, బలపరిచే దేవుడుగా, భద్రపరిచే దేవుడుగా, ఆయన శక్తితో మనల్ని నింపే దేవుడుగా, ఆయన వాక్యంతో మనల్ని నింపే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. సరే, తర్వాత యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయము. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. 41:10. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం. బూది గ్రంథంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి తెలుసుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీకే నా రక్షణతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు. కాబట్టి ఇంత మంచి మాటలు చెప్పే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భయపడకము, భయపడకము. కాబట్టి భయపడకము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు పిల్లరా. భయపడకము, నేను నీకు దేవుడినే ఉన్నాను. భయపడకము అనే మాట బైబిల్లో 365 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది పిల్లరా? భయపడకము అనే మాట ఎన్నిసార్లు ఉంది? 365 సార్లు. సంవత్సరానికి ఎన్ని దినాలు ఉన్నాయి? 365 దినాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి దినం కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు మనతో? భయపడొద్దని చెప్తున్నాడు. దేనికి కూడా మనం భయపడాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఆ విధంగా భయపడొద్దని చెప్పేసి చెప్తున్నాడు. దిగులు పడొద్దు అంటున్నాడు. నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీకే నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు పిల్లలు. సో కాబట్టి మరి దేవుని నామమున విశ్వాసం ఉంచకుండా ఇంకా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే, పాపంలోనే ఉన్నట్లయితే, భయంలోనే, భీతిలోనే ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారంటే మత్తయి సువార్తలో సర్వలోక మానవాళి కొరకు ప్రేమ కలిగి పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారంటే ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనుల దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. నేను శాస్త్రులను దీనమనస్సు కలవాడను కనుక నీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏదైనా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రమ్మని యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు, ప్రేమతో పిలుస్తున్నారు. కాబట్టి ప్రేమ కలిగినటువంటి పిలుపును మరి ఆలకించి హృదయం అనే తలుపు వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవరైతే హృదయం అనే తలుపు వద్ద నిలబడి ఉన్నటువంటి యేసుక్రీస్తుతో వారు పిలుస్తున్నటువంటి పిలుపును విని మరి ఎవరైతే హృదయం అనే తలుపును తెరిచినట్లయితే ఆ యొక్క
యేసు ప్రభు వారు హృదయం అనే మన యొక్క దేవాలయంలో, తన యొక్క దేవాలయంలో, హృదయం అనే దేవాలయంలో నివసించడానికి దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నాతో మీరు, మీతో నేను కలిసి భోజనము చేయమని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. నేను సాత్వికుడైన దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకుని అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకును నాకు. ఎందుకంటే నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉన్నది. కాబట్టి మీ మీద మీరు మీ భారాలు వేసుకున్నట్లయితే, చర్చికి వస్తూ ఉంటారు చాలామంది, చర్చికి వస్తూ ఉంటారు, మరలా తిరిగి భారాలను, పాపం అనే భారాన్ని మరలా తిరిగి వీటి మీద మోసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు. భారాన్ని మోసుకొని వస్తూ ఉంటారు, విడిచిపెట్టి వెళ్ళరు. ఏం చేస్తుంటారు? మళ్ళా యేసు ప్రభువుకు అప్పగించకుండా మళ్ళా ఆలోచనలు చేసుకుంటా మళ్ళా ఎట్లా వచ్చినాడో అట్లనే వెళ్ళే పరిస్థితులలో ఉంటారు. ఆశీర్వాదం పొందుతున్నాను, రావాలి ప్రభావ, నేను ఉట్టి చేతులతో వస్తున్నాను, నేను ఉట్టి చేతులతో మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు ప్రభావ, ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాల ప్రభావాన్ని ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే, నువ్వు నాతో మాట్లాడుకోవాలి మరి ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే దేవుడు మనతో ఖచ్చితంగా తన యొక్క దాసం ద్వారా మాట్లాడతాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు చాలా తక్కువైపోతున్నారు ఈ దినాల్లో. కాబట్టి దేవుని యొక్క మందిరం అంటే ఆసక్తి అనేది లేకుండా అయిపోతా ఉంది. యెహోవా మందిరమునకు వెళ్ళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుకుని దావీదు మహారాజు పలుకుతా ఉన్నాడు. కాబట్టి ఎంతో సంతోషిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి నిత్య సంతోష సుఖంలో మనము అనుభవించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు కూడా ఆపలేకపోయారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని సన్నిధానానికి రావాలి, మన యొక్క నడతను శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనము పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనము దిద్దుకోవాలి. మరి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఆయన సన్నిధానంలో ఆయన యొక్క రక్తంతో మనము కడగబడే వారంగా ఉండాలి. కడుగబడడం అని అడిగినట్లయితే ఆయన మన పాపములను మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయడానికి యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు పిల్లలు. మరి బయటికి వెళ్ళినప్పుడైతే తలుపులన్నీ మూయబడి ఉంటాయి. సువార్త చెప్తామని వెళ్తే, దూర దూర ప్రాంతాలకు వెళ్తే తలుపులన్నీ మూయబడి ఉంటాయి. తలుపులు మూసుకొని ఉంటారు, ఇంట్లో ఉంటారు, పిలుస్తూ ఉంటే పలకనే పలకరు. తలుపు తడుతూ ఉన్నారు మరేమో ఎంతసేపు. మరి డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది, కాన్పు సమయం దగ్గరికి వచ్చింది. మరేమో తల్లి గర్భంతో ఉన్నది కదా, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. తలుపులు తడుతూ ఉంటే తలుపు తీస్తున్నారు, తలుపు తప్పని మూసుకుంటున్నారు. స్థలము లేదు. ఎవరికి స్థలం లేదు? లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి స్థలం లేదు. ఈనాడు దేవుని సేవకులకు కూడా స్థలము లేదు. చర్చిలలో కూడా స్థలం లేదు. ఒకరోజు ఉందామంటే కూడా స్థలము ఇచ్చే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితి కూడా లేదు. అనుమానాలు గుర్తించే సాతాను విజృంభించే కాలంలో క్రైస్తవ్యము క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉంది. అనుమానాలతో కూడినటువంటి అనుమానాలు, ప్రతి విషయం మనమే ఏం జరుగుతుందో అనే అనుమానం. దేవుని మీద భారం వేసేది ఏమాత్రం కూడా లేదు. అందుకే ప్రభువు ఇస్తున్నాడు, ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలకు చోట్లేదు, ఇంట్లో చోట్లేదు, వాక్యానికి చోట్లేదు. ఇంట్లో చూస్తే సినిమాలు, ఇంట్లో చూస్తే సీరియళ్ళు, ఇంట్లో చూస్తే బూతులు, ఇంట్లో చూస్తే చెడ్డ మాటలు, ఇంట్లో చూస్తే రకరకాలైనటువంటి దేవునికి ఇష్టం లేనటువంటి బొమ్మలు, ఇంట్లో చూస్తే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు, ఇంట్లో చూస్తే రకరకాలైనటువంటి ఆచారాలు, ఇంట్లో చూస్తే రకరకాలైనటువంటి పద్ధతులు. దేవునికి ఇష్టమైతే జరపండి, దేవునికి ఇష్టం కాకపోతే మానేసుకున్నాం, పుస్తకం పెట్టేశారు ఆ పద్ధతులకు, ఆచారాలకు, వ్యవహారాలకు. అవునా కాదు? నేను చెప్పేది కరెక్టే కాదు చెప్పండి.
దేవుని చిత్తం అయితే జరపాలి, దేవుని చిత్తం కాకపోతే మానుకునే వారుగా ఉండాలి. అన్యాచారాలు లోకంలోనికి ఉన్నటువంటి అన్యాచారాలన్నీ కూడా క్రైస్తవ గృహాలలోకి వచ్చేసినాయి, తర్వాత సంఘంలోకి వచ్చేసినాయి, చర్చిలలోకి వచ్చేసినాయి. చాలా ఘోరమైనటువంటి విషయం పిల్లలు. మీరే ఆలోచన చేసుకోండి ఏమేమి ఆచారాలు వచ్చినాయో. నేను చెప్తే మళ్ళీ చాలామంది కోప్పడి మళ్ళీ వేరే వేరే విధంగా యూట్యూబ్లలో మళ్ళా ఇది చేస్తున్నారు. కాబట్టి దయచేసి మరి సంఘంలో ఉన్నటువంటి పద్ధతులు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది జ్ఞాపకం చేయడమే నిజమైన క్రిస్మస్. అన్యాచారాలను తొలగించుకొని దేవుణ్ణి నిజంగా ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఉందా? నిజంగా క్రీస్తును హృదయంలో కలిగి ఉండి ఆరాధన చేస్తున్నావా? తప్పెట్ల బండి పెడుతున్నావా? తందనాడడానిక క్రిస్మస్ జరుపుకునేది? తాగి తిరగడానిక క్రిస్మస్ జరుపుకునేది? నడకదిద్దుకునేది అవసరం లేదా? అవన్నీ ఆచారాలు కదా, క్రైస్తవులు ఆచరించడం లేదా? అన్నిల వల్లే ప్రవర్తించడం లేదా? నిజమైన క్రిస్మస్ జరుగుతుందా? నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం సంఘంలో ఉన్నటువంటి దైవజనులందరికీ తెలుసు. తెలిసినా కూడా ఏమీ అనలేనటువంటి పరిస్థితులలో దైవజనులను ఏం చేస్తున్నారు? మరల్చుకుంటున్నారు. వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. వాళ్ళు ఏం చేయమంటే చేయాలి, లేకపోతే దైవజనులకు పప్పులు ఉడకని పరిస్థితులలో ఉన్నది నేటి క్రైస్తవ సమాజం. క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉన్నారు. ఎదుగుకుందామా? తెలుసుకుందామా? తప్పులు ఒప్పుకుందామా? యేసు రక్తంలో కడగబడదామా? అన్యాచారాలను వదిలిపెడదామా? నిజమైనటువంటి క్రిస్మస్ను జరుపుకుందామా? యేసు ప్రభువుకు సంతోషపరిచే క్రిస్మస్ను జరుపుదామా? దేవుని ఆనందించే వారుగా ఉందామా? ఇతరులను ప్రేమించడానికి ఏమైనా మనస్సు కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించే క్రిస్మస్ జరుగుతూ ఉందా? ఇతరులను ద్వేషించే పరిస్థితులలో క్రిస్మస్ జరుపుతున్నామా? ఇతరులను ప్రేమించలేని పరిస్థితులలో క్రిస్మస్ జరుపుతున్నామా? మనం ఆలోచన చేసుకోవాలి పిల్లలు. ఆలోచన చేయాలి. క్రైస్తవం ఆలోచన చేయాలి. దేవుని ప్రేమించే వారుగా ఉన్నట్లయితే నిజంగా నీ సహోదరుని ప్రేమించేవారుగా ఉంటావు. కాబట్టి మరి సత్రంలో స్థలం లేదు యేసుప్రభు వారికి. పశువుల గుట్టంలో పరుండ పెట్టబడడానికి అటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి లోకరక్షకుడైనటువంటి దేవునికి అటువంటి పరిస్థితులు వచ్చాయి. నక్కలు కొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము లేదు పిల్లలు. కాబట్టి మరి అంత తగ్గింపు నాకు దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను రక్షించడానికే 3 మేకులు వెనుకలేక కాదు, 12 సేనా వ్యూహాలు వచ్చి యేసు ప్రభువును శిలువ మీద నుంచి దించడానికి అవకాశము ఉంది. యేసు ప్రభు శిలువ మీద నుంచి దిగితే మనం అందరం కూడా శిలువ ఎక్కాల్సి వస్తుంది. అందుకే యేసు ప్రభు శిలువ మీదకి నుంచి దిగలేదు. అందుకే తండ్రి యొద్ద నుంచి పర్మిషన్ యేసు ప్రభువుకు రాలేదు పిల్లలు. కాబట్టి మరి మనం అందరం కూడా మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదువుతాం ఒకసారి. మరి అనేక రకాలైనటువంటి చింతలు, బాధలు, క్రిస్మస్ ఎట్లా జరుగుతుందో ఏమో అనే చింత, బట్టలు దొరుకుతాయి లేదా అనే చింత, తిండి దొరుకుతుంది లేదా అనే చింత, ఎలాంటి అవి దొరుకుతాయి లేదా అనే చింత, క్రిస్మస్ డెకరేషన్ లైట్లు దొరుకుతాయి లేదా అని చింత, లేకుంటే ఇంకా అవి చింత, ఈ చింత, ఆ చింత, అందరికీ అన్ని చేయగలుగుతాను లేదా అనే చింత, బాధ, వేదన, దుఃఖం అన్నీ కూడా తొలగించుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనం చూడండి. మరి 4వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి
దేనిని గూర్చియు చింతపడకుడి. దేనిని గూర్చి చింత పడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును. కాబట్టి దేని గురించి చింతపడద్దు. ఒక ఆయన అంటున్నాడు, నేను ఉదయం ఒక ఊరి పేరు చెప్పగానే ఒక ఊరిలో బయలుదేరినాను. ట్రైన్ దిగినాక బయలుదేరినాను, ఊరిలోకి బయలుదేరినాను, సువార్త చెప్పడానికి బయలుదేరినాను. బయలుదేరేటప్పుడు ఒక రాజకీయ నాయకుడు చూసినాడు, మంచి నాయకుడు, ఒక గొప్ప నాయకుడు చూసినాడు నన్ను. మళ్ళా ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం చూసినాడు, రైల్వే స్టేషన్ బయలుదేరేటప్పుడు మళ్ళీ చూసినాడు. ఇంకా ఉండబట్టలేక పలకరించినాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు సార్, మీ పేరేం పేరు సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు, మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు, ఎవరిని చూడలేదు మా ఊళ్ళో అంటున్నాడు. మీరు వెళ్ళి ఒక రాజకీయ నాయకుని పట్టుకోండి, లక్షలు డబ్బులు ఇస్తారంట. తెలుస్తారా? లక్షల డబ్బులు కోసం చింతపడి నేను ఆడికి పరిగెత్తడం లేదు. సువార్త ప్రకటించడానికి, నశించిపోయే ఆత్మను రక్షించడానికి రాజకీయ నాయకులను ఆశ్రయించకూడదు. మనం దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళము రాజకీయ నాయకుల్ని ఆశ్రయించే వాళ్ళగా మనము ఉన్నట్లయితే మనం దేవుడు క్రిస్మస్ ఎందుకు వేసుకోలేదు ఇంకా అలా కాదు. సో కాబట్టి మనము నిజమైనటువంటి రక్షకుని మనము కలిగి ఉన్నాం, సమస్తాన్ని ఎరిగినటువంటి రక్షకుని మనము కలిగి ఉన్నాం. కావాలంటే ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడంతే. దేవుని చిత్తమైతే దేవుడు పంపిస్తాడు. ఏది కావాలంటే అది ఇప్పుడు దాకా ఇస్తూనే ఉన్నాడు, అన్ని సమస్తాలను అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ మనిషి దగ్గరికి పోవాల్సినటువంటి అవసరత లేనే లేదు. కాబట్టి మరి అందంగా దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళగా మనము ఉండాలి పిల్లలు. మనుషులను ఆశ్రయించే వాళ్ళగా మనము ఉండకూడదు పిల్లలు. దేవుని కొరకు జీవించే వాళ్ళగా మనము ఉండాలి. తర్వాత మరి చూడండి, దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయటప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు మీ తలంపులకు కావాలి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు మనకు ఉన్నాడు పిల్లలు. వాళ్ళని వీళ్ళని అడుక్కోవాల్సినటువంటి పని లేనే లేదు. సో కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారు మనము ఉండాలి. మరి ఆ విధంగా దేవుడు మనలందరినీ కూడా నడిపించిన కాక. ఆ తర్వాత చూడండి, మరి నేను ఆ పొలాలు చేసుకుంటానో లేదో, మరి కొత్త బట్టలు కుట్టించుకుంటానో లేదో, ఆ తర్వాత మరి టయానికి ఏమంటారు ఫెస్టివల్ ఫండ్స్లు వస్తాయో లేదో అని చింతపడుతూ బాధపడుతూ మరి ఏం తింటామో ఏం తాగుతామో అని ఏం ధరించుకుంటామో అని చెప్పేసి మనము క్రిస్మస్ టైంలో చింతించాల్సినటువంటి అవసరత లేనే లేదు పిల్లలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 27 వస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 27 వచ్చినారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 27 వచ్చినారు. 25 నుంచి 27 వచ్చినారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 27 వచ్చినారు. అందువలన నేను మీతో చెప్పిన యేసుప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుమో అని మీ ప్రాణం చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహం గురించి చింతింపకుడి. ఆహారం పెట్టే ప్రాణులు వస్త్రం పెట్టే దేహము గొప్పది కావా.
కాబట్టి మరి ఆకాశ పక్షులను చూడండి, అది విత్తము కోయము కొట్టులో కూర్చుకుని ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. కాబట్టి ఆ విధంగా చింతించడం వల్ల మనము ఏమైనా ఎక్కువ చేసుకోగలమా, తక్కువ చేసుకోగలమా, ఏం చేసుకోలేము. కాబట్టి చింతపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఏమేమి కావాలో అన్ని కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడు, సమయానికి కావాల్సినటువంటి అన్ని కూడా దేవుడు అమర్చే దేవుడు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళని ఉండాలి. సింహ పిల్లలైనా కూడా ఒక్కొక్కసారి ఆకలిగా ఉంటాయి, ఆకలిగా ఉండి అరుస్తూ ఉంటాయి, ఆహారం కోసం అరుస్తూ ఉంటాయి. కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏమీ కూడా చదువే ఉండదని చెప్పేసి 34వ కీర్తన 10వ వచనం. సింహ పిల్లలు లేమి కలిగి ఉంటాయి. 34వ కీర్తన 10వ వచనం జరుపుకున్నాం. 34వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 34:10. 34వ అధ్యాయము 10వ వచనం. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. కాబట్టి సింహ పిల్లలు మరి ఆకలిని లేమి గలవై ఉంటాయి, ఆకలిని ఉంటాయి. అయితే దేవుని ఆశ్రయించే వారికి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు పిల్లలు. కాబట్టి మనం గమనించడమే నిజమైన క్రిస్మస్. అయితే మరి క్రిస్మస్ సందర్భంగా మనము ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం. క్రిస్మస్ సందర్భంగా లూకా సువార్తలోకి వెళ్ళి మనం 2వ అధ్యాయంలోకి వెళ్దాం పిల్లలు. లూకా సువార్త లూకా సువార్తలోకి వెళ్దాము. 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు యోసేపులో ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొక్కకు దేవుని చేత పంపబడి. ఎవరు పంపుకున్నారు దేవుని చేత? మరి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూత కన్యక యొక్కకు దేవుని చేత పంపబడిన. కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి మరియతో ఏమంటుంది చూడండి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పిన. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం చూడండి భయపడిపోయింది. సడన్ గా భయపడిపోయి దేవుని దూత సడన్ గా కనపడేసరికి మహా ప్రకాశవంతంగా వెలుగు కనిపించే ఉంటుంది. కాబట్టి దేవుని దూతను చూసి భయపడిపోయింది మరియమ్మ. ఎందుకు వచ్చిందో దేవుని దూత అని చెప్పేసి మరి వచ్చింది. అప్పుడు ఆ టయానికి యోసేపు అనే ఒక పురుషునితో ప్రదానము చేయబడి ఉంది. పెళ్లి కాలేదు, ప్రదానము చేయబడి ఉన్నది పిల్లల. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పిన. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచన చేసుకుంటూ ఉండగా ఆ దూత ఏమంటుందంటే, మరియా భయపడకు, నాకు కూడా మనం భయపడొద్దని చెప్పేసి చదువుకున్నాం కదా. భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆయనతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానిని ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అని పిలువబడతాడు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి మరియమ్మ అంటా ఉంది, దేవుని యొక్క దూతతో అంటా ఉంది. ఆ విధంగా అన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడును. కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క పుట్టుకను గురించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి మరియమ్మ తల్లితో ఆ యొక్క దేవుని యొక్క దూత, ఏ దూత? గబ్రియేలు దూత వచ్చి
మరి పలకడం అనేది మనము చదువుతున్నాం పిల్లలు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆనాడు మరియమ్మ తల్లికి తోడై ఉన్నటువంటి దేవుడు ఈనాడు మనకు కూడా తోడై ఉన్నాడు పిల్లలు. మరి అసాధ్యమైనటువంటి విషయం, అసాధ్యమైన పురుషుని ఎరగనటువంటి స్త్రీకి పిల్లలు ఎలా కలుగుతారు, గర్భం ఎలా వస్తుంది, మరి ఆ విధంగా మరి పరిశుద్ధాత్మ ద్వారా కలిగిందని చెప్పేసి మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లలు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరియమ్మ తల్లి యొక్క గర్భంలో ప్రవేశించాడు. దేవాది దేవుడే ఉండి దేవునితో కూడా సమానంగా ఉన్నటువంటి దేవుడు మరియా యొక్క గర్భంలోనికి ప్రవేశించాడు పిల్లలు. ఆ విధంగా మరి మరియమ్మ గర్భం ధరించినట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నిన్ను అమ్ముకును కనుక పుట్టడం శిశువు పరిశుద్ధుడై దేవుని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని గురించినటువంటి వర్తమానం, గర్భం దాల్చడం అనే వర్తమానం దేవుని యొక్క దూత అయినటువంటి గబ్రియేలు దేవుని చేత, తండ్రి అయినటువంటి దేవుని చేత పరలోకం నుండి మరి దిగి వచ్చి మరి మరియమ్మ తల్లితో కనబడి మాట్లాడినట్టుగా మనము చూసుకుంటున్నాం పిల్లలు. తర్వాత ఆ విధంగా మరి దేవుని చిత్తానుసారంగా, దేవుని చిత్తం అయితే మరొకసారి మనము యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం మాట్లాడుతూ ఈ నెలంతా కూడా ముందుకు సాగడం. దేవుని చిత్తం అయితే, దేవుని రాక ఆలస్యం అయితే మనం ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించినటువంటి అంశాలు, లేఖన భాగాలు మనం ముందుకు తెలుసుకోబోతున్నాం. ఆ ప్రకారంగా మనందరినీ కూడా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నడిపించును గాక. దేవుడు తన మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. దేవుని నామమున